గురుదేవాయన నమః. మనిషి జీవితంలో ఒక దశ వరకు దైవం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించదు. విద్య, ఉద్యోగం, సంపాదన, కుటుంబం, పేరు, ప్రతిష్ట ఇవి జీవిత లక్ష్యంగా కనిపిస్తాయి. మన సంకల్పమే అన్నిటినీ సాధిస్తుందని నమ్ముతాం. కానీ జీవితం ఎప్పుడూ మన ప్రణాళికకు అనుగుణంగా నడవదు. ఎంత తెలివి ఉన్నా, ఎంత కష్టం చేసినా, ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా కొన్ని సంఘటనలు మన చేతిలో ఉండవు. అనుకోని నష్టాలు, విఫలాలు, అనారోగ్యాలు, సంబంధాలు విరగడం, ఆర్థిక సంక్షోభాలు, మరణాలు ఇవన్నీ మనిషిని ఒక ప్రశ్న ముందు నిలబెడతాయి. నా జీవితాన్ని నిజంగా నడిపిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నే దైవ చింతనకు మొదటి మెట్టుగా మొదలవుతుంది. ముందుకెళ్దామా? నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. దైవ చింతన ఎప్పుడు మొదలవుతుంది? దైవ చింతన ఇది దేవాలయం ద్వారం వద్ద ప్రారంభం కాదు. ఇది పూజలతో ప్రారంభం కాదు. ఇది మంత్రాలతో కూడా ప్రారంభం కాదు. దైవ చింతన ప్రారంభమయ్యేది మనిషి తన జీవితాన్ని ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు. నేను అనుకున్నవి ఎందుకు జరగడం లేదు? జరిగేవి ఎందుకు నా నియంత్రణలో లేవు? నా జీవితాన్ని నిజంగా నడిపిస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నలు పుట్టే వరకు మనిషి ప్రపంచంలో జీవిస్తాడు. ఈ ప్రశ్నలు పుట్టిన తర్వాత తనలోనికి ప్రవేశిస్తాడు. దైవ చింతన అనేది భగవంతుని గురించి ఆలోచించడం కాదు, తన ఉనికి గురించి నిజాయితీగా ప్రశ్నించడం. మనిషి జీవితంలో మొదటి భ్రమ, నీ నా చేతులని ఉన్నాయి. ఆధునిక సమాజం మనిషికి ఒక గొప్ప భ్రమను నేర్పింది. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. ఇది కొంతవరకు నిజమే, కానీ పూర్తి నిజం కాదు. ఎందుకంటే నువ్వు పుట్టిన కుటుంబాన్ని ఎంచుకోలేదు, నీ శరీరాన్ని ఎంచుకోలేదు, నీ జన్మస్థలాన్ని ఎంచుకోలేదు, నీ మరణ సమయాన్ని కూడా ఎంచుకోలేవు. అయితే మధ్యలో జరిగిన ప్రతి సంఘటనపై నీకే పూర్తి నియంత్రణ ఉందని ఎలా అనుకుంటున్నావు? ఇక్కడే దైవ చింతన మొదలవుతుంది. ప్రయత్నం చేస్తుంది మనిషి, ఫలితాన్ని నిర్ణయించేది ఎవరు? భగవద్గీతలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. మనిషికి కర్మపై హక్కు ఉంది, ఫలితంపై కాదు. నేటి ప్రపంచం మాత్రం ఫలితాన్ని విజయంగా చూస్తుంది. అందుకే ప్రయత్నం విఫలమైతే మనిషి తన ఉనికినే ప్రశ్నిస్తున్నాడు. కానీ ఋషులు ఒక గొప్ప సత్యాన్ని చూశారు. ప్రయత్నం అవసరం, కానీ ఫలితం అనేక కారణాలు సమన్వయం. అందులో మన సంకల్పం ఒక భాగం మాత్రమే, మొత్తం కాదు. దుఃఖం దైవం పంపే మొదటి గురువు. సుఖం ఉపాధ్యాయుడు కాదు, దుఃఖమే ఉపాధ్యాయుడు. సుఖంలో మనిషి విస్తరిస్తాడు, దుఃఖంలో లోతులోకి వెళ్తాడు. సుఖంలో ప్రపంచాన్ని చూస్తాడు, దుఃఖంలో తనకు తాను చూస్తాడు. అందుకే మహర్షులు దుఃఖాన్ని శాపంగా చూడలేదు, మేల్కొలుపుగా చూశారు. మనిషిని దైవం వైపు నడిపించే మొదటి గురువు దుఃఖమే. సుఖం ఎందుకు దైవాన్ని మర్చిపోనిస్తుంది? ఒక విచిత్రమైన సత్యం ఉంది. సుఖంలో భగవంతుడు అవసరం అనిపించడు. ఎందుకంటే మన కోరికలు తీరుతున్నాయి, మన ప్రణాళికలు నెరవేరుతున్నాయి, మన అహంకారం తృప్తి చెందుతుంది. కానీ సుఖం శాశ్వతం కాదు. అది ముగిసినప్పుడు మనిషి మొదటిసారి శూన్యాన్ని చూస్తాడు. అప్పుడు తను వెతికేది సుఖాన్ని కాదు, స్థిరత్వాన్ని. అక్కడ నుంచే దైవ చింతన మొదలవుతుంది. నేటి సమాజంలో కొత్త రకం దుఃఖం,
ఆధ్యాత్మిక వెలితి. నేటి మనిషి అన్నీ ఉన్నాయి, కానీ ఏదూ లేదు. అదే సమస్య. సంపద ఉంది, కానీ సంతృప్తి లేదు. సంబంధాలు ఉన్నాయి, కానీ అనుబంధం లేదు. సమాచారం ఉంది, కానీ జ్ఞానం లేదు. ఇది సాధారణ దుఃఖం కాదు, ఇది ఆధ్యాత్మిక దుఃఖం. ఆత్మ తన మార్గాన్ని మరిచిపోయినప్పుడు కలిగే బాధ. అదృశ్య శక్తి జీవితంలో కనిపించిన సూత్రధారి. జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. కొన్ని సంఘటనలు మీ ప్రణాళిక వల్ల జరిగాయా, లేక ఏదో శక్తి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిందా? ఎవరో వ్యక్తి అనుకోకుండా కలవడం, ఒక అవకాశం అకస్మాత్తుగా రావడం, ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడం. కొన్ని సంఘటనలు మన లెక్కల్ని మించిపోతాయి. అప్పుడు మనసు గ్రహించడం ప్రారంభిస్తుంది, ఈ విశ్వం యాదృచ్ఛికం కాదు. మనిషి బాధకు అసలు కారణం సంఘటనలు కాదు, నియంత్రణ కోరిక. మనిషి సంఘటన వల్ల బాధపడడు, తనకు అనుకూలంగా జరగకపోవడం వల్ల బాధపడతాడు. అంటే బాధకు మూలం సంఘటన కాదు, నియంత్రణ కోరిక. ప్రపంచం నా సంకల్పానికి లోబడాలని అనుకోవడం. ఇది అహంకారపు సూక్ష్మ రూపం. ఈ అహంకారం కలిగే వరకు దుఃఖం కొనసాగుతూనే ఉంటుంది. దైవం అంటే ఎవరు? మతాలకు అతీతమైన అన్వేషణ. దైవం ఒక వ్యక్తినా, ఒక రూపమా, ఒక శక్తినా? ఉపనిషత్తులు చెబుతున్నాయి, దైవం అంటే అన్నిటికీ ఆధారమైన చైతన్యం. సూర్యునిలో ప్రకాశించేది అదే, మనసులో ఆలోచించేది అదే, హృదయంలో జీవించేది అదే, విశ్వాన్ని నడిపించేది అదే. అది వ్యక్తి కాదు, అది ఉనికి. నిమిత్త మాత్రుడుగా మారినప్పుడు కలిగే విముక్తి. మనిషి బాధకు మరో కారణం నేనే కర్త అనే భావన. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లే జరుగుతున్నాయి అనే భావన. కానీ ఒకరోజు జీవితం అతనికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. నువ్వు కర్తవు కాదు, నువ్వు నిమిత్త మాత్రుడివి. అక్కడ నుంచి భారం తగ్గుతుంది. దైవ చింతన అంటే పారిపోవడం కాదు. చాలామంది దైవ చింతన అంటే ప్రపంచాన్ని వదిలివేయడం అనుకుంటారు. అది చాలా పొరపాటు. దైవ చింతన అంటే ప్రపంచాన్ని సరైన దృష్టిలో చూడడం, జీవితాన్ని అర్థం చేసుకోవడం, దుఃఖాన్ని జ్ఞానముగా మార్చుకోవడం, సంఘటనలను సాక్షిగా గమనించడం. దైవ చింతన యొక్క పరమావసరం నేటి సమాజానికి ఎందుకు అవసరం? ఈ రోజుల్లో మనిషి చంద్రుడిపైకి వెళ్ళాడు, కృత్రిమ మేధస్సును సృష్టించాడు, ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకున్నాడు. కానీ తన మనసును జయించలేకపోయాడు. అందుకే నేటి మానవ జాతికి విజ్ఞానం మాత్రమే సరిపోదు, వివేకం కావాలి. సమాచారం మాత్రమే సరిపోదు, ఆత్మజ్ఞానం కావాలి. అక్కడే దైవ చింతన అవసరమవుతుంది. దైవ చింతన యొక్క అంతిమ ఫలితం. దైవ చింతన చివరికి మనిషిని ఒక మహత్తరమైన సత్యం వద్దకు తీసుకెళ్తుంది. ప్రపంచం మారదు, కానీ దాన్ని చూసే దృష్టి మారుతుంది. సంఘటనలు వస్తూనే ఉంటాయి, కానీ మనసు కదలదు. దుఃఖం రావచ్చు, కానీ నిరాశ రాదు. ఎందుకంటే
తాను వంటని వాడని కాదని తెలుసుకుంటాడు. ఈ విశ్వాన్ని నడిపించే చైతన్యంతో తనకు సంబంధం ఉందని అనుభవిస్తాడు. నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. దైవ చింతన దేవుడి వెతికే ప్రయాణం కాదు, తనను తాను వెతికే ప్రయాణం. ప్రశ్నగా మొదలై విచారణగా మారి వివేకముగా వికసించి చివరికి సత్యానుభూతిగా ముగిసే అంతర్మార్గం. జీవితం అర్థం కానప్పుడు ప్రశ్న పుడుతుంది, ప్రశ్న లోతుగా మారినప్పుడు దైవ చింతన పుడుతుంది. దైవ చింతన పరిపక్వమైనప్పుడు మనిషి తెలుసుకుంటాడు, నేను ఈ విశ్వంలో ఒక చిన్న పాత్ర మాత్రమే కాదు, ఈ విశ్వ చైతన్యానికి నేను భాగం. అదే దైవం, అదే పరమాత్మ, అదే నా అసలు స్వరూపం. స్వస్తి. మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.